హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు వెంటనే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుందంటారా? ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేసే వాళ్ళకు క్లెయిమ్ ఇవ్వాలంటారా? లేదు. ఇప్పుడు ఆన్సర్ అనేది మన దగ్గరే ఉంది. ఆల్కహాల్ తాగితే నీ ఒక్కరికి ప్రాబ్లం అయితే క్లెయిమ్ ఇవ్వచ్చు, కానీ నీ వాళ్ళు ఇంకొకరికి ప్రాబ్లం అవుతుంది. కానీ మన వాళ్ళు ఎవరు పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడతాయి ఈ రోజుల్లో. సోషల్ డ్రింకింగ్ అనేది పెరిగిపోయింది సార్ ఈ రోజుల్లో. అంటే ఫంక్షన్లలోనే అరేంజ్ చేసేస్తున్నారు. ఫంక్షన్లలో అరేంజ్ చేసినప్పుడు డెఫినెట్లీ వాడు వచ్చినవాడు తాగుతాడు. తాగి మళ్ళీ ఎంతమంది ఫ్యామిలీస్తో తీసుకొని వస్తారు, కారు ఉంటుంది. ఇప్పుడు అలా అని చెప్పేసి డ్రైవర్ని ఇచ్చి ఫ్యామిలీని పంపేయలేడు, తను మధ్యలో వదిలేసి పోలేడు. ఎక్కడ ఫ్రెండ్స్ ప్రెజర్ చేస్తారు. కొంతమంది నీట్గా వాళ్ళు ఉండాల్సిన లిమిట్లో ఉంటారు, జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు పెద్ద ప్రాబ్లమ్స్ మేము ఎప్పుడు చూడలేదు. కానీ కొంతమందికి ఒక లిమిట్ అనేది ఉండదు. ఇన్సూరెన్స్ పాలసీలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కంప్లీట్లీ మీకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఎన్ని రకాల నష్టం ఉంటుందో చెప్పాలంటే, మీరు కనుక వెహికల్ నడుపుతూ ఉంటే మీ వెహికల్ ఇన్సూరెన్స్ పనిచేయదు. మీరు చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పనిచేయదు. మీరు ఇంజ్యూర్ అయితే యాక్సిడెంటల్ ప్లాన్ పనిచేయదు. మీరు కనుక డిజేబుల్ అయిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పనిచేయదు. దీనికి తోడు ఐదో నష్టం ఏముంటుందని అంటే, మీరు వెళ్ళి అవతల వాళ్ళకి కొడితే మీ కారుకున్న థర్డ్ పార్టీ కూడా పనిచేయదు. అంటే ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయో చూడండి మీరు. ఒకటి, గవర్నమెంట్ నుంచి వచ్చే కంపెన్సేషన్ రాదు. రోడ్ ఒకవేళ మీరు ఆర్టీసీ బస్ కింద పడితే, నార్మల్ టైంలో పడితే ఆ కంపెన్సేషన్ అనేది వస్తుంది. తాగి పడితే అది రాదు. రెండోది, మీరు డ్రైవ్ చేస్తున్నందుకు మీ వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఒక్కొక్కసారి అవతల వాళ్ళ వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది. మీ వెహికల్ డ్యామేజ్, అవతల వాళ్ళ వెహికల్ డ్యామేజ్, అవతల వాళ్ళ యొక్క ప్రాణాలకు ఏదైనా నష్టం పడితే ఆ డ్యామేజ్ మొత్తం మీ మీద పడుతుంది. ఆల్కహాల్ నేను మెన్షన్ చేశాను సార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అని అంటే, నువ్వు మెన్షన్ చేసినవడం వల్ల రేపు పొద్దున ఆల్కహాల్ రిలేటెడ్ ఏదైనా వేరే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆల్కహాల్ మెన్షన్ చేయలేదని కొట్టేయడానికి ఉండదు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆప్షన్. కానీ నేను తాగి లివర్ చెడిపోతున్నా నీ క్లెయిమ్ రాదు. దీన్ని మోరల్ హజార్డ్ అంటారు. ఈ మోరల్ హజార్డ్స్లో నువ్వు ఎక్కువగా డ్రింక్ చేస్తే నీ ఆరోగ్యాన్ని నువ్వు నష్టపరుచుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మేము కొన్ని కేసులు చూస్తాం. ఎలాగో తగలబడిపోతుంది కదా షాప్ అని చెప్పేసి కాపాడే ప్రయత్నం చేయరు. ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని పోనిస్తారు మొత్తం. అది సర్వేకు తెలిసిపోతుంది షార్ట్ సర్క్యూట్ ఎక్కడైంది, ఎక్కడ డ్యామేజ్ అయిందని. అలాగే మీరు ఇక్కడ తగలబడిపోతుందని తెలుసు మీ బాడీ మొత్తం, అయినా కూడా మీరు దాన్ని మానకుండా ఓవర్ అబ్యూజింగ్ ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు అది మీ బాడీలో ఉండే ఏ పార్టీ కూడా ఇన్సూరెన్స్ పనిచేయదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటనంటే, మీరు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే యాక్సిడెంట్ యాక్చువల్గానే మనకు లక్షలలో ట్రీట్మెంట్ అవుతుంది. అందులో త్రూ ఆల్కహాల్ ద్వారా అయినప్పుడు ఏంటంటే ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి. అప్పటికే బ్లడ్ కానీ లాస్ అయిందని అంటే ఇంకప్పుడు వచ్చే నష్టాన్ని మీరు బేర్ కూడా చేయలేరు. నాకు తెలిసి 2023-24లో అనుకుంటా ఒక యాక్సిడెంట్ చూశాను నేను. మన కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేస్తూ పడ్డాడు. అయితే ఆయనకు నార్మల్గానే కొంచెం బ్లరింగ్ విజన్ ఉండేది. ఈ బ్లరింగ్ విజన్నే కవర్ చేద్దాం మనం వాళ్ళు ట్రై చేస్తే ఆల్కహాల్ బయటపడిపోయింది. దాదాపు ఒక 37 లక్షల రూపాయలు ఇల్లు ఆస్తులు అమ్మేసి కట్టేసుకున్నారు. ఆస్తులు ఉంటే ఓకే, ఆస్తులు లేకుంటే పరిస్థితి ఏంటి? ఇంక వదిలేసుకోవడమే. కాబట్టి ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ ఏది తీసుకున్నా మీ ఇన్సూరెన్స్ పాలసీ పనిచేయదు. చాలామంది ఒక భ్రమ ఏంటంటే ఈ రోజులలో, నేను తాగుతానని ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాను కానీ కాబట్టి ఆ కంపెనీ నాకు క్లెయిమ్ ఇస్తుంది. అలాగే మీరు స్మోకింగ్ అని అడుగుతారు మిమ్మల్ని. లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు స్మోక్ చేస్తే మీ ప్రీమియం 100కి 200 అయిపోతుంది, డబుల్ ఉంటుంది. దీని అర్థం మీరు స్మోకింగ్లో చనిపోతే క్లెయిమ్ ఇస్తామని కాదు. మీరు ఓన్లీ హ్యాబిట్ చెప్పారు అంతే. రేపు పొద్దున మీకు ఓవర్ స్మోకింగ్ వల్ల ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మాత్రం డాక్టర్ రాస్తాడు అక్కడ లంగ్స్ పాడైంది డ్యూ టు స్మోకింగ్ అని రాశాడు అని అంటే ఆ క్లెయిమ్ పేమెంట్ కాదు. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే తప్ప ఎండ్ ఆఫ్ ద దిస్ ఈజ్ ఎ బిజినెస్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నో రకాల కొన్ని వందల కేసులలో చూసాం ఇట్లాంటివి. అంటే ఇలా ఇప్పుడైతే క్లెయిమ్ అవ్వదు అంటారా సార్? ఇప్పుడు నార్మల్గా ఆల్కహాల్ తాగి ఏదన్నా ఆల్కహాల్ తాగి మీరు స్లిప్ అయి పడినా, ఒకవేళ మీరు ఆల్కహాల్ తాగి నార్మల్గా ఉన్నారు, వేరే వాళ్ళు వచ్చి ఇంకేదైనా డ్యామేజ్ చేశారు, లేదా మీరు ఇంకొక ఎక్స్టర్నల్ ఐటెం వల్ల డ్యామేజ్ అయ్యారు, మీ ఇంటెన్షన్ లేదు ఇందులో, అప్పుడు మీకు క్లెయిమ్ వస్తుంది. కానీ మీరు ఆల్కహాల్ తాగడం వల్ల మీరు ఇంకొకరు డ్యామేజ్ చేసినా, మీ సొంతంగా మీరు డ్యామేజ్ చేసుకోగలిగిన ఈ రెండు సందర్భాలలో
యాజ్ ఫర్ రెగ్యులేటర్ ఇవ్వడానికి లేదు. సార్ ఇప్పుడు ఆల్కహాల్ అనేది ఒక లిమిట్లో తాగి అప్పుడు యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఒక లిమిట్లోనే ఉంటాం కదా సార్, దానికి ఏమన్నా క్లెయిమ్ అయ్యే అవకాశం ఉందా? ఆల్కహాల్ తాగిన తర్వాత నంబర్ 1 మీరు ఏ సీట్లో కూర్చున్నారు, ఇప్పుడు మీరు పైలట్ సీట్లో కూర్చున్నారంటే రాదు, కో పైలట్ అయితే వస్తుంది. పైలట్ సీట్లో కూర్చున్నారంటే నువ్వు తాగినావు, అది 1 గ్లాసా 2 గ్లాసా మెజర్మెంటా, ఇప్పుడు 1.5 యూనిట్ అనేది లిమిట్ అని చెప్తారు. ఏం హైదరాబాద్లో 1.5 యూనిట్ తాగే మహావీరులు ఎంతమంది ఉన్నారు? లాస్ట్లో లక్కీ పెగ్ తాగుతారు, లక్కీ డ్రాప్ తాగుతారు మన వాళ్ళు. యాక్చువల్ అది డే లిమిట్. మీరు డ్రైవింగ్ అనే సీట్లో కూర్చోకండి. ఈ రోజుల్లో డ్రైవింగ్ యాప్స్ వచ్చినాయి. తాగిన తర్వాత డ్రైవర్ బుక్ చేస్తే దాదాపు వాళ్ళ కవర్ చేసిన ఏరియా వాళ్ళు వచ్చేస్తారు. లేదా అసలు ఇలాంటి పార్టీ ఒకటి ఉంది అని తెలిస్తే సెల్ఫ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. హైదరాబాద్ బెంగళూరులో మేజర్ రెస్టారెంట్స్ బార్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో డ్రైవర్స్ అవైలబుల్ ఉంటారు. అంటే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోండి. మీ ఫ్యామిలీ నష్టపోతుంది, అవతల వాళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో టీనేజర్స్ని ఎక్కువ చూస్తున్నాం. అవుటర్ రింగ్ రోడ్ మీద కార్ బోల్తా కొట్టించడం, వీకెండ్ పార్టీలకు రిసార్ట్ బుక్ చేసుకుని వస్తూ రాత్రి 12-1 అయిపోతే ఒకటికి ఇరాన్ చాయ్ తాగాలనిపిస్తుంది, ఇంకొకటికి బిర్యానీ తెచ్చుకుందాం రా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో పేరెంట్స్ ఏం చేస్తారు, వాడు అడిగాడు కాబట్టి కార్ ఇచ్చేస్తారు. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, దానికి ఇన్సూరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీడు చేసిన పనికి వీడు డ్రైవర్. అప్పుడు కొంతమందికి డ్రైవింగ్ లైసెన్సే ఉండదు. అంటే పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక చిన్న సమస్య కాదు, ఆస్తులే కాదు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒక్కొక్క యాక్సిడెంట్లో కుటుంబాలే నాశనం అయిపోతాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ విషయంలో. ఒక్కొరు వచ్చి మన మీద ఫైన్ వేసి రుబాబ్ చేయించేంత తెచ్చుకోవద్దు. మనకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఏ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని కాపాడలేదు, సింపుల్. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ రాదు అన్న సంగతి ఎంతోమందికి తెలియదు. అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగి కో ప్యాసింజర్ సీట్లో కూర్చుంటే అది బైక్ మీద వెనక కానీ, కార్లో పక్క సీట్లో కానీ, వెనక కానీ సీట్లో కానీ కూర్చుంటే అప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కానీ అయితే అప్పుడు క్లెయిమ్ వస్తుంది అంటారా? అప్పుడు వస్తుంది క్లెయిమ్. అప్పుడు క్లెయిమ్ వస్తుంది. ఈవెన్ మీరు యాక్చువల్గా రూల్స్ ప్రకారం డ్రైవర్ తాగి ఉండొద్దు, కానీ మీ ఫ్రెండ్ తాగి నడుపుతున్నప్పటికీ మీరు పక్కన ఉన్నారు, అది ప్రూవ్ అయిందన్నమాట. అక్కడ మళ్ళీ మీ క్లెయిమ్లో ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే ఒక తాగిన వ్యక్తిని నువ్వు ఎంకరేజ్ చేసినావు డ్రైవ్ చేయమని, దాని కింద కూడా వస్తుంది. దాని కూడా మళ్ళీ అది క్రైము. అది ఏదైతే క్రైమ్ ఉంటుందో, ఏదైతే లీగల్లీ మీకు పనిషబుల్ యాక్షన్ ఉంటుందో దానికి క్లెయిమ్ రాదు, సింపుల్. ఓకే. ఏదైతే లీగల్ కాదో, ఏదైతే ఇల్లీగల్ కాదో దానికి మీకు క్లెయిమ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఆ ట్రాఫిక్ రూల్స్, క్రైమ్ రూల్స్ ఏదైతే ఫాలో అయిపోయినా అంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ టు గవర్నమెంట్ రూల్స్. గవర్నమెంట్ రూల్స్ ఎలా డిజైన్ చేస్తుందో ఆ విధంగా ఇన్సూరెన్స్ పాలసీ సెటిల్ చేస్తుంది మీ క్లెయిమ్స్. ఓకే. ఆ విషయాన్ని మీరు ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సూసైడ్ కూడా ఇంతకుముందు లేకుండేది, ఇప్పుడు సూసైడ్ కూడా ఆఫ్టర్ 1 year కవర్ చేస్తున్నారు. ఓకే. చనిపోవాలంటే ఒక 1 year ముందే పాలసీ తీసుకుంటే 1 year తర్వాత, ఎందుకంటే సైకాలజీ చేంజెస్ వస్తుంది అన్న. 1 year తర్వాత సూసైడ్ చేసుకోవాలనుకున్న వారు కూడా మారిపోతారు. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అలా వచ్చింది. బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయం అది సెల్ఫ్గా మనకి ఏదైనా ఇంజరీ జరిగినా, బయట వాళ్ళకి జరిగినా క్లెయిమ్ అనేది, పేమెంట్ అనేది రాదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.